క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం అనేటువంటిది అంత సులువైనటువంటిది పని కాదు. ఎవరైనా ఆ విషయంలో భయపడుతుంటే, షెడ్యూల్ కాస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుద్దేమో అని భయపడే వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరెవరు కూడా భయపడొద్దు. అది అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. ఎందువల్ల కాదంటే, కన్వర్షన్ అనేటువంటిది ఒక డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగాలి. మీరు ఒకవేళ మతం మారితే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. 1872లో ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది, ఆ తర్వాత సక్సెషన్ యాక్ట్ వచ్చింది, ఆ తర్వాత అనేక చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల ప్రకారం ఒకవేళ మీరు క్రిస్టియన్ గా మారాలి అనుకుంటే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. బాప్టిజం ఇవ్వాలి, నీళ్లలో ముంచాలి, ఆ ముంచే వ్యక్తికి కూడా అర్హత ఉండాలి, తీసుకునే వ్యక్తి కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దానికి ఒక రికార్డెడ్ ప్రూఫ్ ఉండాలి. సో రికార్డెడ్ ప్రూఫ్ తోటి, ఎవిడెన్స్ తోటి, గజెట్ పబ్లికేషన్ తోటి మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి మతం మారితే అప్పుడు ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు. అంతేకాదు, ఒకవేళ క్యాన్సిల్ చేయాలి సర్టిఫికేట్ అనుకుంటే జాయింట్ కలెక్టర్ పరిధిలో ఒక స్క్రీనింగ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఒకరు ముస్లింగా కన్వర్ట్ అవ్వాలన్నా కూడా షహదా అని వారు చదవాలి, ఆ ప్రాసెస్ని ఫాలో కావాలి. ఈ ప్రాసెస్ ఏమి లేకుండా ఏదో గుడికి వెళ్ళాడు, మాస్కి వెళ్ళాడు కాబట్టి ఇతను క్రిస్టియన్ అని నిర్ధారించి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తామంటే అది చల్లదు.